మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరందరూ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారని నేను తలస్తున్నాను. మీ పిల్లలు మీరు క్షేమంగా ఉన్నారు అనేది నేను నమ్ముతున్న విషయం. ధైర్యంగా ఉండండి, దేవుడు మీకు సహాయము చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ ఉదయకాలం ఒక చక్కని క్లుప్త వర్తమానాన్ని మనం తీసుకుందాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము. ఎంత చక్కటి ప్రార్థనో కదా. కీర్తనాకారుడైన దావీదు అంటున్నటువంటి మాట. హృదయం చెడిపోయింది, హృదయం ఇబ్బంది పడింది. మనందరికి తెలుసు 51వ కీర్తన ఎప్పుడు రాశాడు అనేది. ఒక పడకూడనటువంటి పాపంలో, చెయ్యకూడనటువంటి పనిలో దావీదు పడిపోయాడు. ఏంటి ఆ పాపం అంటారా? అదేనండి, బత్షెబతో పాపం చేశాడు కదా. అప్పుడు హృదయం అంతా కూడా పాపంతో నిండిపోయింది, శుద్ధ హృదయం చెడిపోయింది. అప్పటి వరకు బాగానే ఉన్నాడు, కానీ ఎప్పుడైతే చెడులో ఉన్నాడో, పాపంలో ఉన్నాడో, హృదయం అంతా గలిబిలైపోయింది. దానిని గమనించినటువంటి దావీదు అంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగ చేయయ్యా అంటున్నాడు దావీదు. ప్రియులారా, ఈ రోజున ఈ మంచి ఉదయకాలం దైవజనుడికి ఒక్క మాట అడగనా? మీది శుద్ధ హృదయమేనా? అసలు మీ హృదయంలో ఉన్న పాపాన్ని మీరు గమనించగలుగుతున్నారా? ఏ చెడుందో, ఏ పాపముందో, ఏ పాపం మిమ్మల్ని ఏలుబడి చేస్తుందో, ఏ అపవిత్రత మీ అంతరంగాలకు వచ్చేసిందో, చూడకూడనివి, మాట్లాడకూడనివి, చేయకూడనివి, ఆలోచించకూడనివి ఎన్నో ఆలోచిస్తూ మీ అంతరంగం ఎలా చెడిపోయిందో, మీరు ఎలా పడిపోయారో, పరిశుద్ధమైన హృదయం లేకుండా ఎలాగ హృదయం మాలిన్యంతో నిండిపోయిందో మీరు గ్రహించారంటారా? గమనించారా? ప్రియులారా, ఈనాడు చాలా మందిని గమనిస్తే ఇదొక పెద్ద లోపం అండి. వారి హృదయం సరిగా లేదని, వారు తప్పులో చెడులో ఉన్నారని కూడా వారికి తెలియదు. ఏదో ఒక వాత వేయబడిపోయిన మనస్సాక్షిలాగా ఆ పాపంలోనే కొనసాగుతుంటారు. కానీ ఏమి పెద్ద పట్టించుకున్నట్టు, నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు, పట్టించుకున్నట్టు ఉండరు. వాళ్ళకి అది పెద్ద తప్పులా కూడా అనిపించదు, పెద్ద బాధలా కూడా అనిపించదు. ఏముందలే, అందరు చేయట్లేదా, కామన్గా ఉందని. అందరూ చేస్తున్నారు, లేకపోతే ఎవరిలో లేదులే, ఏమి లేదులే అని అట్ట ఆలోచించుకుంటున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్పింది, బైబిల్ గ్రంథం ఏం బోధించింది, అది గ్రహించట్లేదు. నా హృదయం అయ్యో చెడిపోయిందే అన్న ఆలోచన మనుషులకు లేదు. ఈ ఉదయకాల సమయం నీ పరిస్థితి కూడా అదేనా? నువ్వు దేవునికి దూరం అయిపోయినా, పాపానికి దగ్గరై సైతాను చేతుల్లో నలిగిపోతున్నా, ఏం పర్వాలేదు, నేనేదో వెళ్ళొస్తున్నాను ఆదివారం ఆరాధనకి, నేను కూడా భక్తిపరుణ్ణి అనే భ్రమలో ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అస్సలు మంచిది కాదు. నీ హృదయ స్థితి నీకు అర్థమగునుగాక. సైతాను పెద్ద మోసగాడండి. చెడులో ఉన్న వ్యక్తి కూడా నేను పరిశుద్ధుణ్ణి అనుకునేటట్టు ఒక భ్రమను క్రియేట్ చేస్తాడు. తప్పులో ఉన్న వ్యక్తి కూడా, లోకంలో ఉన్న వ్యక్తి కూడా నేను పర్వాలేదు, బాగానే ఉన్నాను అనుకునేటటువంటి పరిస్థితిని సైతాను కల్పిస్తాడు. ఒకవేళ నీ స్థితి కూడా అలాగే ఉంటే ఇప్పుడే మీ హృదయాన్ని పరిశీలించుకోమని ఒక దైవజనుడిగా నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు తన హృదయాన్ని చూసుకున్నాడు, బాలేదు, పాపంతో నిండిపోయింది, అపవిత్రతతో నిండిపోయింది. అందుకే దేవుని సన్నిధిలో ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయం కలగచేయి. నాకు శుభ్రమైన హృదయం కావాలి, పరిశుద్ధత నాకు కావాలి.
నా అంతరంగం చాలా దెబ్బతింది, నెమ్మది లేదు, సమాధానం లేదు, నా మనసు స్థిరంగా లేదు, నాకు శుద్ధ హృదయం కావాలయ్యా అనేది దావీదు ప్రార్థన. సరే, మీ ప్రార్థన ఏమిటి? నువ్వేం ప్రార్థన చేస్తున్నావు? మీరు అనొచ్చు, అయ్యా మేము కూడా శుద్ధ హృదయం కోసమే చేసుకుంటున్నామయ్యా, పరిశుద్ధంగా బ్రతకాలని, పరిశుద్ధత దయచేయమని ప్రభువుని అడుగుతున్నాం అంటారా? మంచిదే. మరి మీరు అడుగుతున్న ప్రార్థన ప్రకారంగా అడుగులు వేస్తున్నారా? అంటే ఏమిటి అంటారా? ఇప్పుడు పరిశుద్ధత దయచేయ ప్రభువా అని ప్రార్థన చేసి నువ్వు సెల్ ఫోన్ ఆన్ చేసుకొని చూడకూడని చూస్తుంటే నువ్వు చేసిన ప్రార్థనకి నువ్వు చేసే క్రియకి ఏమైనా సంబంధం ఉందా? పరిశుద్ధత దయచేయ ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళటం, చేయకూడని పనులు చేయటం, మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడటం, చూడకూడని అన్నీ చూడటం, ఇలా నువ్వు చేస్తా వెళ్ళిపోతున్నావు అనుకో, నీ ప్రార్థనకి నువ్వు చేసే పనికి ఏమన్నా సంబంధం ఉందా అసలు? మరి అప్పుడు పరిశుద్ధత కోసం అడిగిన వ్యక్తివి, పరిశుద్ధత కావాలని అడుగులు వేయాలి నువ్వు. అమ్మో ఇది నేను చూడకూడదు, ఇలా నేను మాట్లాడకూడదు, ఈ పని నేను చేయకూడదు, ఈ తప్పులో నేను ఉండకూడదు, నా హృదయంలోకి ఈ ఆలోచనలు వస్తున్నాయి ఏంటి? రాకూడదు. ప్రార్థనాపూర్వకంగా దాన్ని జయించాలి. ఎందుకంటే నేను పరిశుద్ధత కోసం అడిగానుగా, దాని దిశగా దాని ప్రకారంగా నేను జీవించాలి అనే ఆశ, తపన నీకు ఉండాలి. అలా లేకుండా ప్రార్థన ఏమో చేస్తున్నావు, చేశాను ప్రార్థన చేస్తున్నాను తృప్తిగా వెళ్ళిపోతున్నావు. కొంతమంది అయితే అసలు ఆ ప్రార్థన కూడా చేయరు, పరిశుద్ధత కోసం ప్రార్థనే చేయరు, హృదయం చెడిపోయిందన్న సంగతే వారికి తెలియదు. కొంతమంది అయితే వారు ఏదేదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంకేదో కావాలి, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, ఆరోగ్యాలు కావాలి, ఇది కావాలి, అది కావాలి, వాటి మీద ఉన్న ఫోకస్, వాటి మీద ఉన్న ప్రార్థన, నా హృదయం పాడైపోయింది, చెడిపోయింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది, నేనేందా ఇంత తప్పులో ఉన్నాను అనుకోరు. అదేమంటే ఏదైనా పెద్ద మందిరానికి వెళ్ళొచ్చి, అబ్బో మేము చాలా పెద్ద మందిరానికి వెళ్ళామండి, మా పాస్టర్ గారు ఎవరో మీకు తెలుసా అంటుంటారు. ప్రియులారా, నేనైతే ఒక పిచ్చి మాటల కింద చూస్తాను అవి. మీ పాస్టర్ గారు ఎవరైతే నీకేముందో, నువ్వు ఎంత మందిరానికి పోతే ఏముంది? నీ హృదయం చెడిపోయినప్పుడు, నువ్వు పాపంలో పడిపోయినప్పుడు పిచ్చి మాటల కింద చూస్తాను నేనైతే దైవజనుడిగా. తప్పు కదా అది. ఏంటో అసలు అది ఒక పెద్ద ఇదిలాగా గర్వం అండి మనుషులకి. నీ హృదయం ఎలా ఉందో ముందు అది చూసుకో. నువ్వు చేయాల్సిన ప్రార్థన నీ అంతరంగ శుద్ధి కోసం చేయి. బాహ్యంగా నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు, వాటి కోసమే పెద్ద తపనలాగా ఉండొద్దు. దావీదు చేసిన ప్రార్థన ఎంత మూల్యం! దేవా, నాయందు శుద్ధ హృదయం కలుగజేయ్యా, నాకు స్థిరమైన మనసు ఇవ్వయ్యా. ఇదే నీ ప్రార్థన కనుకైతే తప్పకుండా ఆ దిశగా నువ్వు అడుగులు వేయి. శుద్ధమైన హృదయం దేవుడు నీకు దయచేయును. అసలు ఇంతకీ శుద్ధ హృదయం ఎందుకంటారు? బైబిల్లో రాసింది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే ఉందగా. నువ్వు దేవుణ్ణి చూడాలన్నా, నువ్వు దేవునితో ఉండాలన్నా, రేపు నిత్య జీవాన్ని పొందాలన్నా, అక్కడ యుగయుగాలు దేవునితో ఉండాలన్నా ఒక్కటే, నీ హృదయం శుద్ధిగా ఉండాలి, పరిశుద్ధత నీ హృదయంలో నిండాలి. పరిశుద్ధత కోసం ప్రార్థన చేస్తారా ఇక నుండి? అట్టి కృపా దీవెన సమృద్ధి నిండారులుగా ప్రభువు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలయ్యా. శుద్ధ హృదయం కావాలని, వారి హృదయం సరిలేదని ఎంతమంది గ్రహిస్తున్నారో, ఎంతమంది అలా ప్రార్థిస్తున్నారో వారందరినీ చూడయ్యా. శుద్ధ హృదయం వారికి దయచేయండి. హృదయ శుద్ధి గలవారే ధన్యులు, వారు మిమ్మల్ని చూస్తారుగా. అందుకే దావీదు కూడా నా యందు శుద్ధ హృదయం కలగచేయి దేవా అని ప్రార్థించాడు. అదే ప్రార్థన ఈ ఉదయకాలం చేస్తున్న ప్రతి బిడ్డను మీరు చూడండి. మీ దీవెనతో, మీ ఆశీర్వాదంతో నింపండి. అందరికీ శుద్ధ హృదయం కలగజేసి వర్ధిల్ల చేయండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్.